జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేనిక్కడి నుంచి ఒంటరిగా వెళ్తేనే మావయ్య వాళ్ళు నేనేం ఎక్కించినా వింటారు, విద్యని తప్పు పడతారు. డ్రైవర్, బండితి. రారా. ఏంటి అలా చూస్తున్నారు? చలిగా ఉందా? కొంచెం. ఆహా, మిరపకాయ బజ్జీలు వేస్తున్నట్టున్నారు. ఇలాంటి వాతావరణంలో బజ్జీలు తింటే చాలా బాగుంటుంది. తింటావా? అవును, మరి ఇది మీ అత్తారిల్లు. మీరు నేను రాగానే మర్యాదలు చేయడానికి. ఏమో, ప్రేమగా అడిగితే ఇస్తారేమో, చూద్దాం. అత్తా, అయ్యో, అత్తా, తెలియని వాళ్ళ ఇంటికి వచ్చి అలా వరుసలు పెట్టి పిలుస్తారేంటండి? అత్తా, అత్తా. తప్పుగా అనుకోరు? బా, ఏం కాదు, ఆగండి. అత్తా, అత్త రా. అత్త, అత్త, ఆగండి. అత్త రా. అత్త. వద్దండి. హాయ్ మరదల పిల్ల, లోపల మీ అమ్మ బజ్జీలు వేస్తున్నట్టుందిగా, వెళ్ళి తీసుకురాబో. త్వరగా వెళ్దాం పదండి, వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే కొడతారు. తప్పే ఉందండి, ప్రేమగా వరుస పెట్టే కదా పిలిచాను. అయ్యో, ఎందుకు ఇలా చేస్తున్నారు మాస్టర్ గారు? వెళ్దాం పదండి. యాడికిరా వెళ్తున్నావు? ఆగో. అమ్మా, ఆయన ఏదో సరదాగా అన్నారు, అత్త మరదలు అని. ప్లీజ్ ఏమనుకోకండి. ఏంటమ్మా నువ్వు ఎలాంటి వెధవను వెనకేసుకొస్తున్నావు? ఏమండి, తప్పు అయిపోయిందని అంటున్నాం కదా, వెధవ అంటారేంటి? మరనక ఎవరో తెలియని అమ్మాయితో అలాగేనా మాట్లాడేది? ఏదో జోక్గా అన్నారని చెప్తున్నాను కదమ్మా. కావాలంటే ఆయన తరపున నేను క్షమాపణ చెప్తాను. ఓహో, క్షమాపణ అడిగేంత వరకు వచ్చిందంటే అతను నీకేమవుతాడు? అది 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 ఇది అని అంటావేంటమ్మా, చెప్పు. నాకు కాబోయే భర్త. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. అయ్యో రామా, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి? మా ఇద్దరికి నిశ్చితార్థం కూడా అయిపోయింది. కాబోయే భార్యాభర్తలు నిశ్చితార్థం అయిన వాళ్ళు ఎంత దూరంగా ఉంటారా? ఈ చలికి, ఈ వర్షానికి చెయ్యి చెయ్యి పట్టుకుని ఉంటారు. ఇప్పుడేంటి, చెయ్యి చెయ్యి పట్టుకుంటేనే నమ్ముతారా? చాలా. చెయ్యి చెయ్యి స్నేహితులు కూడా పట్టుకుంటారు. మరి ఇప్పుడు ఏం చేస్తే నమ్ముతారు?
ఏది నువ్వు పట్టుకున్న చేతికి ఓ ముద్దు పెట్టు. ఆ, వదిలేండి విద్యా గారు, ఎవరినో నమ్మించాల్సిన అవసరం మనకేంటి? తప్పించుకోలేరు. అర్ధరాత్రి మా ఇంటికొచ్చి అల్లరి చేస్తున్నారని, గోల చేస్తున్నారని గొడవ చేస్తాను. ఆ ఇప్పటికైనా నమ్ముతారా? ఎందుకు నమ్మను? మా గణపతికి కాబోయే ముద్దుల భార్యవని నాకు తెలుసు. అంటే నిర్మలమ్మ అత్త మా స్కూల్ దగ్గర పిల్లలకి జాంకాయలు అమ్ముతుంది. నేను ప్రేమగా అత్త అని పిలుస్తాను. ఆహా, ఉండరా గణపతి, బజ్జీలు తెస్తాను. ఉమ్. మీరిద్దరూ కలిసి నన్ను ఆట పట్టిస్తారా? మిమ్మల్ని విద్య సారీ జోక్ చేశాను అంతే. విద్య సారీ చెప్తారా? సారీ విద్య, నాతో- సారీ. కూర్చోండి. కూర్చోమ్మా, తీసుకో. మా గణపతి చాలా మంచోడమ్మా. ఆ గణపతి మాస్టర్లా కాదు, వాడు నీచుడు. మా గణపతిని స్కూల్లో పిల్లలు అన్నా అన్నా అని ఎంత బాగా కలవరిస్తారో తెలుసా? అయ్యో అయ్యో, మంచినీళ్ళు తాగండి. అత్త ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, వర్షం పూర్తిగా తగ్గిపోయింది. విద్యాని ఇంటి దగ్గర దిగబెట్టాలి. ఇంకోసారి ఎప్పుడైనా వస్తానులే, సరేనా? సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్ళొస్తావమ్మా? అలాగే తల్లి, వెళ్ళిరండి. పద విద్య. బాయ్ అత్త. ఈ జంటను చూడ్డానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.